Hello students. Yes, I came up with a new video. In this video we are going to discuss about derive an expression for heat lost or gain. That means basically Q is equal to ms delta T derivation ఎలా చేస్తామో చూద్దాం. So in this derivation Q is equal to ms T. How heat is equal to ms delta T. You know m is a mass, s is a specific heat of the substance, and delta T is the change in temperature. For this one we have to do a small activity. So for the small activity derive these two statements. One statement is for same change in temperature the amount of heat absorbed by the substance is directly proportional to its mass. That means Q is proportional to its mass. For what? For same change in temperature. If the change in temperature is same for both the substances, heat absorbed by the substance is directly proportional to its mass. This is the first statement. And what is the second statement? For the same mass, if mass is constant, the change in temperature is directly proportional to heat absorbed. So just decode this equation. Change in temperature is constant, okay, and heat is proportional to its mass. The first statement. So for this one now we have a small activity in your textbook. ఏంటి యాక్టివిటీ ఏంటి అంటే ఫర్ ద సేమ్ మాస్, for the same change in temperature. That means suppose you have 250 ml or 250 grams of water in one beaker and 1000 grams of water in another beaker. అంటే ఒక దాంట్లో 250 ml గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది, అనదర్ బీకర్లో 1000 గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఈ రెండింటికి హీట్ సప్లై చేశాను. ఐఎమ్ సప్లయింగ్ హీట్ ఫర్ ద బోత్ ద బీకర్స్. So initially these are at 32 degrees రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. సో 250 గ్రామ్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఒక బీకర్లో, ఇంకో బీకర్లో 1000 గ్రామ్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. రెండింటికి హీట్ సప్లై చేయాలి. హీట్ సప్లై చేసే ముందు ఇనిషియల్ టెంపరేచర్ తీసుకోవాలి. ఇనిషియల్ టెంపరేచర్ 32 degrees అండ్ ఇనిషియల్ టెంపరేచర్ 32 degrees. అండ్ డ్యూరింగ్ ద కోర్స్ అబ్జర్వ్, సో బోత్ ఆర్ అటైనింగ్ ఎట్ సపోజ్ లెట్ us say 32 degrees 60 degrees వచ్చాయి. 32 degrees నుంచి ఇది కూడా 60 degreesకి వచ్చింది. అండ్ విచ్ వన్ రిక్వైర్ మోర్ హీట్? సో ఒక బీకర్లో 250 ml ఆఫ్ 250 grams ఆఫ్ వాటర్ ఉంది, అనదర్ బీకర్లో 1000 grams ఆఫ్ వాటర్ ఉంది. రెండు కూడా 32 degrees దగ్గర ఉన్నాయి. హీట్ సప్లై చేయడం మొదలుపెట్టాము. ఈ 32 degrees 60 degreesకి రావడానికి దీనికి ఎంత టైం పట్టింది? నోట్ డౌన్ ద టైం T1, నోట్ డౌన్ ద టైం T1, నోట్ డౌన్ ద టైం T2. సో దీని టైము కంపేర్ చేయండి. ఆబ్వియస్లీ ఎక్కువ మాస్ ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. టైం టేకిన్ ఈజ్ మోర్, టైం టేకిన్ ఈజ్ లెస్ కంపేర్ టు దిస్ 1000 grams ఆఫ్ వాటర్ని 32 degrees నుంచి 60 degrees తీసుకురావడానికి పట్టిన టైం కంటే 250 grams ఆఫ్ వాటర్ని 32 degrees నుంచి 60 degreesకి తీసుకురావడానికి పట్టిన టైం తక్కువ పడుతుంది. ఎందుకు? తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి త్వరగా హీట్ అవుతుంది. మొత్తం హీట్ అంతా కూడా త్వరగా టెంపరేచర్ రైజ్ అవుతుంది. సో మాలిక్యూల్స్ అన్నీ కూడా త్వరగా టెంపరేచర్ రైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. 32 నుండి 60 degrees రావడానికి సపోజ్ లెట్ us say 10 minutes పట్టింది అనుకుందాం. సో అదే సేమ్ యాక్టివిటీ. సో 250 grams బదులు 1000 grams పెట్టి హీట్ సప్లై చేసి అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ టేక్ మోర్ టైం. మోర్ టైమ్ మీన్స్ వీఆర్ సప్లయింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్. సార్ మీరు రెండు బేకర్స్లో హీట్ వాటర్ పెట్టి హీట్ సప్లై చేస్తున్నారంటే, సో ఇది 10 minutes, ఇది 20 minutes తీసుకుంది అంటే సేమ్ టెంపరేచర్ రావడానికి అర్థం ఏంటి? ఇట్ ఈస్ రిక్వైరింగ్ మోర్ హీట్ టు గెట్ ద సేమ్ రైజ్ ఇన్ టెంపరేచర్. అదే చెప్తున్నా, ఫర్ ద సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ అంతా ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ 28. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ 28. సో 28 degrees చేంజ్ రావడానికి 250 ml ఆఫ్ 250 grams ఆఫ్ వాటర్కి తక్కువ టైం పట్టింది. సో 1000 grams ఆఫ్ వాటర్కి ఎక్కువ టైం పట్టింది. అంటే ఏంటి? టైం ఎక్కువ పడడం, టైం తక్కువ పడడం అంటే ఏంటి?
టైం ఎక్కువ పట్టడం అంటే వీ హ్యావ్ టు సప్లై మోర్ అమౌంట్ ఆఫ్ హీట్. టైం తక్కువ పట్టడం అంటే వీ హ్యావ్ టు సప్లై లెస్ అమౌంట్ ఆఫ్ హీట్. సో దాన్ని బట్టి ఏం కంక్లూడ్ చేయొచ్చు, Q ఈజ్ ప్రపోర్షనల్ టు M. అంటే ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ మాస్ ఎక్కువ ఉంటే ఎక్కువ హీట్ రిక్వైర్డ్ టు గెట్ ద సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే 32 degrees 60 degrees రావడానికి 250 grams ఆఫ్ వాటర్కి తక్కువ టైం పడుతుంది, అంటే తక్కువ హీట్ సప్లై చేయాల్సి వస్తుంది. వేరే యాజ్ 1000 grams ఆఫ్ వాటర్కి 32 degrees నుంచి 60 degrees తీసుకురావడానికి ఎక్కువ హీట్ సప్లై చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్మాల్ యాక్టివిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ యాక్టివిటీ, లెట్ us decode the second statement. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఫర్ ద సేమ్ చేంజ్ ఇన్ మాస్. ఈసారి మాస్ సేమ్, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ప్రపోర్షనల్ టు హీట్ అబ్జార్బ్డ్. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ప్రపోర్షనల్ టు హీట్ అబ్జార్బ్డ్. సో ఈసారి ఏం చేస్తామంటే యాక్టివిటీ అబ్జర్వేషన్లో ఇది 1000 grams సేమ్ మాస్ అన్నాడుగా, ఇది 1000 grams. సో 1000 grams మళ్ళీ రెండు 32 degrees దగ్గర ఉన్నాయి ఇనిషియల్ టెంపరేచర్. మీరు హీట్ సప్లై చేయడం మొదలుపెట్టారు. సో సేమ్ మాస్ ఉంది. సో హీట్ సప్లై చేసి మొదలుపెట్టిన తర్వాత అబ్జర్వ్ చేయండి, దీన్నేమో 50 degrees తీసుకురావాలి, దీన్నేమో 90 degrees తీసుకురావాలి. విచ్ వన్ రిక్వైర్ మోర్ హీట్? సో చేంజ్ ఇన్ టెంపరేచర్ హీర్ ఎంత, 18. చేంజ్ ఇన్ టెంపరేచర్ హీర్ ఎంత, 18 + 40, 48. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ పెరగాలంటే సేమ్ మాస్ ఇచ్చాము, మాస్ ఈజ్ సేమ్ అండ్ యు ఆర్ సప్లయింగ్ హీట్, బోత్ ఆర్ అట్ ఇనిషియల్లీ అట్ సేమ్ టెంపరేచర్. ఒక్కొక్క డిగ్రీ పెరగడానికి టైం ఎక్కువ పడుతుంది. ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ 18 కాబట్టి త్వరగా 50 degreesకి వచ్చేస్తుంది. ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ 48, 32 degrees నుంచి 90 degrees దాకా చేంజ్ అవ్వాలి దాని ఇనిషియల్ టెంపరేచర్. అంటే ఏమవుతుంది, యూ హ్యావ్ టు సప్లై మోర్ అమౌంట్ ఆఫ్ హీట్. ఎక్కువసేపు మళ్ళీ హీట్ సప్లై చేయాల్సి వస్తుంది. నీకు సేమ్ మాస్, ఇది 1000 grams, ఇది 1000 grams. మీరు హీట్ సప్లై చేస్తుంది, దీనికి హీట్ సప్లై చేయడం మొదలుపెట్టారు. ఇది 32 degrees నుంచి 50 degrees రావడానికి 10 minutesలో అయిపోతుంది. ఇది 32 degrees నుంచి 90 degrees రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎక్కువ టైం మీన్స్ యూ ఆర్ సప్లయింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్. సో దిస్ ఈజ్ ఆల్సో, ఫ్రమ్ దిస్ ఆల్సో వీ కెన్ సే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు heat absorbed. So by these two equations we can say change in temperature, heat absorbed by these two small activities. We can say heat absorbed is more for more mass, less for less mass, and for the same mass the heat absorbed is directly proportional to its చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ని పెంచాలంటే హీట్ పెంచాలి, మాస్ ఎక్కువ ఉందంటే ఎక్కువ హీట్ సప్లై చేయాల్సి ఉంటుంది. అదే రెండు పాయింట్లు. సో హీట్ ఈజ్ రిలేటెడ్ టు మాస్. హౌ? ఇఫ్ యువర్ మాస్ ఈజ్ మోర్, యూ హ్యావ్ టు సప్లై మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ టు గెట్ ద సేమ్ టెంపరేచర్. ఇఫ్ masses are same, you have to supply more heat to get more change in temperature. That's it. So from this two equation 1 and 2 we can derive the equation Q is proportional to, from 1 and 2 we can derive M into delta T. Take this proportionality and keep some constant. Q is equal to S M delta T, where S is called specific heat. Specific heat and ఏంటండి? Even though mass is same, change in temperature is same, heat absorbed is different for different materials. So ఆ డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది? బికాస్ ఆఫ్ ఇట్స్ స్పెసిఫిక్ హీట్. 250 ml ఆఫ్ వాటర్, 250 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్, both are at room temperature, both are has to raise to 32 degrees to 50 degrees. Heat absorbed is same? No, not same. Water will take more time, oil will take less time. Even the mass is same, change in temperature is same, but rise in heat absorbed capability is different for different materials. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ స్పెసిఫిక్ హీట్. ఈ స్పెసిఫిక్ హీట్ ఏం చెప్తుంది? నేచర్ ఆఫ్ ద మెటీరియల్ టు అబ్జార్బ్ హీట్ ఆర్ లూజింగ్ హీట్. ఒక సబ్స్టెన్స్ యొక్క
హీట్ రిసీవ్ చేసుకునే దాన్ని కానీ హీట్ని లూజ్ చేసేదాన్ని కానీ చెప్పేది ఏంటంటే ఆ సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్. సో స్పెసిఫిక్ హీట్ ఈస్ డినోటెడ్ విత్ ఎస్. సో హియర్ Q is proportional to m delta T లో Q is equal to SM delta T where S is called specific heat. Specific heat యూనిట్స్ ఏమిటో చూద్దాం. స్పెసిఫిక్ హీట్ యూనిట్స్. సో ఈ ఈక్వేషన్ రీరైట్ చేస్తే స్పెసిఫిక్ హీట్ S is equal to Q by m delta T. సో Q యూనిట్స్ ఏమవుతాయి అప్పుడు? Qకి యూనిట్ జౌల్, మాస్కి కేజీ అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్కి కెల్విన్, జౌల్ పర్ కేజీ కెల్విన్. అండ్ సీజియస్ యూనిట్ ఈస్ క్యాలరీ పర్, జౌల్కి క్యాలరీ, కేజీకి గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. సో దేర్ ఆర్ 2 యూనిట్స్ స్పెసిఫిక్ హీట్కి. స్పెసిఫిక్ హీట్కి యూనిట్స్ ఏంటి? స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంటి? S is equal to Q by m delta T. ఇదే ఈక్వేషన్ రీరైట్ చేశాను. అప్పుడు యూనిట్స్ ఏమవుతుంది? జౌల్ పర్ కేజీ కెల్విన్ ఆర్ క్యాలరీ పర్ గ్రామ్ సెంటిగ్రేడ్. 2 యూనిట్స్. దిస్ ఈజ్ SI యూనిట్ అండ్ దిస్ ఈజ్ CGS యూనిట్. సో యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ జౌల్ పర్ కేజీ కెల్విన్ ఆర్ CGS unit is calorie per gram degree centigrade. 1 calorie per gram degree centigrade is equal to 4.2 into 10 power 3 joule kg Kelvin. This is the relation between 1 calorie per gram per degree centigrade is equal to 4.2 into 10 power 3 joule per kg per Kelvin. అండ్ ఇంకొకటి 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు ప్రాక్టికల్లీ 4.182 జౌల్స్. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.182 జౌల్స్. సో సో కంక్లూజన్ ఏంటి? ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ సేమ్ కావాలి, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ బై ద మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ బై ద సబ్స్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్. మోర్ మాస్ ఉంటే మోర్ హీట్, లెస్ మాస్ ఉంటే లెస్ హీట్ టు గెట్ ద సేమ్ రైజింగ్ టెంపరేచర్. ఫర్ ద సేమ్ మాస్ ఆర్ సేమ్ 100 grams 100 grams, ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ప్రపోర్షనల్. అంటే 32 degrees నుంచి 60 degreesకి 70 degreesకి పెరగడం అనేది డిపెండ్స్ అపాన్ హీట్ సప్లై. నువ్వు ఎక్కువ హీట్ సప్లై చేస్తే ఎక్కువ రైజింగ్ టెంపరేచర్ ఉంటుంది. సో Q ఈజ్ ప్రొపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. ఈ రెండు ఈక్వేషన్ కంబైన్డ్గా రాస్తే Q ఈజ్ ప్రొపోర్షనల్ టు m delta T. సో ప్రొపోర్షనాలిటీ తీసేసి కాన్స్టెంట్ పెట్టి Q ఈజ్ ఈక్వల్ టు SM delta T వేర్ S ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ అనేది ఏంటంటే నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ చెప్తుంది. నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అంటే ఏంటి? ఈవెన్ దో మాస్ ఈజ్ సేమ్, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ సేమ్, హీట్ అబ్జార్ప్షన్ ఆర్ హీట్ రిలీజ్ అనేది సబ్స్టెన్స్ యొక్క ఇంటర్మాలిక్యులర్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుంది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే స్పెసిఫిక్ హీట్. సో స్పెసిఫిక్ హీట్ ఈక్వేషన్ రీరైట్ రాస్తే S is equal to Q by m delta T. యూనిట్స్ ఆర్ జౌల్ పర్ కేజీ కెల్విన్ ఆర్ calorie per gram per degree centigrade. 1 calorie per gram per degree centigrade is equal to 4.2 into 10 power 3 kg joule per kg Kelvin. And we know 1 calorie is equal to 1 calorie of energy or 1 calorie of heat energy is equal to 4.182 joules. This is about derivation. Q is equal to ms delta T. Okay, thank you.